ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి ఈ వేసవికాలంలో అటవీలో సమీప అటవీ ప్రాంతాల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మంటలు పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా అటవీ ప్రాంతంలో మంటలు పడితే వెంటనే మా డిపార్ట్మెంట్కు ఇంటిమేషన్ చేసి మీరు సహకరించాలా. ఒకవేళ వీలైతే మీరు ఎంబటే ఆర్పే ప్రయత్నం చేయాలా. దానివల్ల మనకున్న అటవీ సంపదను కాపాడుకోవాలన్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఇటు విషయాన్ని ప్రజలందరూ గుర్తించి మా డిపార్ట్మెంట్కు సహకరించాలని కోరుచున్నాం. ఇప్పుడు అడవి ప్రమాదాల మీద ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సీజన్ సమ్మర్ కాబట్టి ముఖ్యంగా ఫైర్ ఏ విధంగా అవుతుంది అడవిలో అనేది ముఖ్యంగా ఈ గొల్లలు అంటే గొర్రెలు కాపర్లు అయితేనేమి, మేకల కాపర్లు అయితేనేమి, అదేవిధంగా పశువుల కాపర్లు అయితేనేమి అడవిలోకి పోతారు కాబట్టి వాళ్ళు అశ్రద్ధగా ఎక్కడ పడితే అక్కడ బీడీలు తాగడం చేయడము, అక్కడ అగ్గిపుల్లలు వాటిని విసిరేయడం, దానివల్ల అడవిలో మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ తాండాల దగ్గరలో ఈ ఇప్ప పువ్వు ఏరడానికి వెళ్తారు ట్రైబల్స్ కానీ ఇతర తెనుగోలు కానీ వాళ్ళు ముదిరాజులు కానీ వాళ్ళు కానీ వెళ్తారు కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఈ ఇప్ప చెట్ల కింద వాటికి అగ్ని పెట్టకూడదు. ఎండిన ఆకులు పక్కకు నూకి ఆ పువ్వు నేర్చుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాము. సో ఈ విధమైన చిన్నపాటి మనము ఒక శ్రద్ధ చూపెడితే మనకున్న అటవీ సంపదను కాపాడుకున్న వాళ్ళ అవుతాం. అదేవిధంగా మన భావితరాలకు మంచి అడవులను వారికి